ఫ్రెండ్స్ టెక్నోస్ 2159 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 29, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. రేపటితో ఏప్రిల్ ఎండ్ అవబోతుంది. సో నెక్స్ట్ మనం మేలోకి ఎంటర్ అవబోతున్నాం. టెక్నోస్ స్టార్ట్ చేసే ముందు మేలో ఏం మొబైల్స్ రాబోతున్నాయో కూడా ఒకసారి చెప్తాం మీకు. ఎక్కువ మొబైల్స్ లో అందుకే సపరేట్ వీడియో ఏం చేయట్లేదు. మేలో అయితే మనకి కన్ఫర్మ్ లాంచెస్ అయితే వివో నుంచి X300 సిరీస్ వస్తుంది. X300 FE, X300 Ultra ఈ రెండు ఫోన్స్ కన్ఫర్మ్ గా వస్తున్నాయి. మే 6వ తారీఖు ఈ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఈసారి X300 FE కూడా టెలి ఎక్స్టెండర్ కిట్ సపోర్ట్ అయితే ఉంటుంది. 200mm వరకు టెలి ఎక్స్టెండర్ కిట్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. X300 Ultra వచ్చేసరికి 400mm వరకు టెలి కన్వర్టర్ కిట్ సపోర్ట్ తో వస్తుంది. X300 Ultra సంబంధించి ఒక రీల్ కూడా చేశాను నేను ఆల్రెడీ. మీరు చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ లో పెడతా లింక్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీటి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే మీకు వస్తాయి నెక్స్ట్ మంత్ లో. అండ్ ఇంకొకటి కన్ఫర్మ్ గా వచ్చాయి OnePlus నుంచి. OnePlus Nord CE6 Lite రెండు ఫోన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు OnePlus నుంచి. Nord CE6 వచ్చేసరికి 7th Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. Qualcomm ప్రాసెసర్, AMOLED స్క్రీన్ తో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 8000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకొకటి CE6 Lite కూడా వస్తుంది. CE6 Lite వచ్చేసరికి MediaTek ప్రాసెసర్ తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ, డిస్ప్లే కూడా LCD డిస్ప్లే అయితే ఉండొచ్చు. ఈ రెండు ఫోన్స్ OnePlus నుంచి మే 7వ తారీఖు అయితే లాంచ్ అవుతాయి. CE6 Lite ఇవే కన్ఫర్మ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఫోన్స్ వచ్చేవి. ఇంకా స్పెక్యులేషన్ ప్రకారం అయితే మాత్రం CMF Phone 3 Pro రావచ్చు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ CMF Phone 3 Pro మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాము. అండ్ ఇది Phone 2 Pro కి సక్సెసర్ అని చెప్పొచ్చు. టెలిఫోటో లెన్స్ ఉంచుతారా తీసేస్తారా తెలియదు, ఎందుకంటే దీని ప్రీవియస్ మోడల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఫోన్స్ టెలిఫోటో లెన్స్ తీసేస్తున్నారు. మరి చూడాలి ఇది ఏ స్పెక్స్ తో వస్తుందో. ఇది కూడా Qualcomm 7th Gen 4 ప్రాసెసర్ తో రావచ్చు. 5400 mAh బ్యాటరీ. ఇవి రూమర్ స్పెక్స్ అనమాట CMF Phone 3 Pro వి. అండ్ ఇంకో ఫోన్ ఒప్పో నుంచి Oppo Find X9 Ultra కూడా రావచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. ఏదైతే మనకి X300 Ultra వస్తుంది కదా వివో నుంచి, దానికి కాంపిటీటర్ గా Oppo కూడా Find X9 Ultra తీసుకురావచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. చూడాలి. ఇవైతే రూమర్సే. పక్కాగా వచ్చే మాత్రం ఇందాక చెప్పాక వివో, OnePlus ఈ ఫోన్స్ వస్తాయి. న్యూస్ లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ Samsung నుంచి Samsung S27 సిరీస్ లో కెమెరా సెటప్ చేంజ్ చేస్తారని చెప్పేసి కొరియన్ వెబ్సైట్స్ లో ఆర్టికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు Samsung S సిరీస్ చూస్తే మనకి చాలా కాలంగా ఒకటే కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మొత్తం డిజైన్ చేంజ్ అయిపోద్ది S27 సిరీస్ లో అన్నట్లుగా కొరియన్ వెబ్సైట్స్ చెప్తున్నాయి. చూద్దాం మరి డిజైన్ ఎలా ఉంటుందో. ఐఫోన్ కూడా చాలా కాలంగా అలానే ఉండేది. రీసెంట్ గా 17 Pro Max చూస్తే మనకు కొంచెం డిజైన్ లో చేంజ్ అయితే కనిపిస్తుంది. కొంచెం సెటప్ చూడడానికి పెద్దగా కనిపిస్తాం. డిజైన్ లో ఒక భాగంలా చేశారు. మొత్తం యూనిమెటల్ బాడీ తీసుకొచ్చారు కాబట్టి అది వాళ్ళు అలా చేశారు. కానీ వీళ్ళు నాకు తెలిసి గ్లాస్ బాడీతోనే ఉండొచ్చు, మెటల్ కి అయితే సామ్సంగ్ అయితే వెళ్ళదు. చూడాలి ఎలా ఉంటుందో డిజైన్ S27 సిరీస్. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది చూసుకుంటే Bosch 187 లీటర్ సింగిల్ డోర్ 5-star రిఫ్రిజిరేటర్ 2025 మోడల్. నార్మల్గా అయితే 16,000 పైన ఉంటుంది. SBI కార్డ్స్ మీద 2750 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ప్రెజెంట్ డీల్ ప్రైస్ 13,740 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ పిజ్జా నుంచి స్టీల్ ఫ్లాస్క్ ఇది 449 రూపాయలు ఉంది ప్రస్తుతానికి అయితే. దీని మీద పేటిఎం నుంచి UPI నుంచి మీరు పేమెంట్ చేస్తే ఒక 50 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 399 రూపాయలకి ఇదైతే వస్తుంది. మీరు కూల్ వాటర్ పెట్టుకోవడానికైనా, కాఫీ ఇలాంటివి దేనికైనా దీన్ని యూజ్ చేయొచ్చు. మీ డీల్ చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఒక పెన్ డ్రైవ్ కూడా ఉంది HP నుంచి 32GB USB 3.2 పెన్ డ్రైవ్. ఇది 419 రూపాయలకి వస్తుంది. దీని డీల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇంకా అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 27 లో ఫోటోస్ యాప్ కి కొన్ని ఫీచర్స్ తీసుకొని రాబోతుంది. టూల్స్ అయితే యాడ్ చేయబోతుంది. కొంచెం గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. నార్మల్ గా మనం ఇప్పుడు ఫోటోస్ యాప్ లోకి వెళ్ళామనుకోండి, కింద మనకి క్లీన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు దాని పక్కన ఏ టూల్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, 3 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి మనకి. ఒకటి ఎక్స్టెండ్ మనం ఫోటోని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ చేయొచ్చు, AI సహాయంతో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎన్హాన్స్ చేయడం, ఫోటోని AI సహాయంతో ఇంకా బెటర్ గా ఎన్హాన్స్ చేయడం, డీటెయిల్స్ పెంచడం ఎట్లయితే చేయొచ్చు. నెక్స్ట్ రీఫ్రేమ్, ఒకవేళ ఫ్రేమ్ తప్పు ఉంది అనుకోండి, అదే కరెక్ట్ ఫ్రేమ్ లో తీసుకొస్తుంది రీఫ్రేమ్ అంటే. ఇట్లా మనం ఫీచర్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాం, ఇవి ఇప్పుడు ఐఫోన్ కి రాబోతున్నాయి iOS 27 లో. వీటిని మేబీ WWDC లో వీళ్ళు అనౌన్స్మెంట్ చేయొచ్చు. iOS 27 ఫీచర్స్ అన్ని June 8 నుంచి June 12 వరకు అయితే జరుగుతుంది. ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ అయినాయి. ఇక్కడ మొత్తం యాపిల్ వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, యాపిల్ ఐఫోన్ లో కానివ్వండి, మ్యాక్బుక్ లో కానివ్వండి, వాచ్ లో కానివ్వండి, ఐప్యాడ్ లో కానివ్వండి, అన్ని వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిట్లో అయితే సాఫ్ట్వేర్ పరంగా చేంజెస్ చేయబోతున్నారు, కొత్త ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారు. ఇవన్నీ ఈవెంట్ లో వీళ్ళు అనౌన్స్ చేస్తారు. మనకి Qualcomm Snapdragon ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తుంది మేలో, అది కూడా ఢిల్లీలో కండక్ట్ చేస్తుంది. సో ఈవెంట్ లో వీళ్ళు ఒక ప్రాసెసర్ ని అనౌన్స్ చేయబోతున్నారు X సిరీస్ లో. అంటే ఇవి ల్యాప్టాప్స్ కి యూస్ చేస్తారు అనమాట. దీనిలో కొత్త ప్రాసెసర్ అనౌన్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి 6 సిరీస్ లో ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు, Qualcomm Snapdragon 6 సిరీస్. ఇవి బడ్జెట్ ఫోన్స్ లో యూస్ చేస్తూ ఉంటారు. ఈ రెండు మనం Qualcomm ఢిల్లీ ఈవెంట్ లో చూడొచ్చు. నెక్స్ట్ మనం వాట్సాప్ చాట్స్ మనం బ్యాకప్ చేసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేసే వాళ్ళు Google Drive లో బ్యాకప్ చేసుకుంటూ ఉంటారు. ఐఫోన్ యూస్ చేసే వాళ్ళు iCloud లో బ్యాకప్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇట్లా కాకుండా వాట్సాప్ వాళ్ళ ఓన్ క్లౌడ్ బేస్డ్ బ్యాకప్ అయితే తీసుకొని వస్తుంది. ఇది బీటాలో కనిపిస్తుంది. మాక్సిమం 2GB కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఫ్రీగా. ఒకవేళ మనం దానికంటే ఎక్కువ యూస్ చేస్తే మేబీ డబ్బులు అయితే తీసుకోవచ్చు వీళ్ళు, సేమ్ Google Drive, iCloud లాగే. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాట్సాప్ డేటా వీళ్ళ దగ్గరే ఉంటుంది, వీళ్ళ క్లౌడ్ లోనే సేవ్ అవుతుంది. మన బ్యాకప్స్ కూడా వీళ్ళ క్లౌడ్ లోనే సేవ్ అవుతాయి. మనం వేరే థర్డ్ పార్టీ వెళ్ళకుండా. థర్డ్ పార్టీ అండ్ ఇవి కూడా మంచిగా మనకి Google Drive కానివ్వండి, iCloud
చూడు కానివ్వండి మనం రెగ్యులర్గా యూజ్ చేసేవే. మరి చూడాలి వాట్సాప్ క్లౌడ్ బ్యాకప్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే స్టేటస్ వాళ్ళు అడుగుతున్నారు iPhone 18 ఇప్పుడు రాదు, నెక్స్ట్ సేల్స్ ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్స్ మీద డిస్కౌంట్స్ వస్తాయి అన్నట్లుగా అడుగుతున్నారు. మంచి క్వశ్చన్ ఇది, ఎందుకంటే మనకి ఇప్పుడు iPhone 18 మోస్ట్లీ సెప్టెంబర్ ఇట్లయితే రాకపోవచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ సమ్మర్ లో వస్తుంది iPhone 18 బేస్ మోడల్. ప్రో మోడల్స్ వచ్చేస్తాయి iPhone 18 Pro 18 Pro Max మీకు సెప్టెంబర్ లోనే వచ్చేస్తాయి. దాంతో పాటు iPhone Ultra ఫోల్డబుల్ ఫోన్ కూడా యాపిల్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకి iPhone 17 వచ్చింది కాబట్టి 16 మనకి 60,000కి అట్లా మీరు చూసే ఉంటారు, మనకి BBD సేల్స్ వీటిలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు iPhone 18 రావట్లేదు కాబట్టి 17 తగ్గిద్దా అని క్వశ్చన్ మార్క్ చాలా మందికి. ఇది చెప్పలేం తగ్గిద్దో తగ్గదో, ఎందుకంటే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది మార్కెట్ది. తగ్గొచ్చు, మరి ఇప్పుడున్న ప్రైస్కి అయితే మాత్రం 17 అయితే ఉండదు, కొంచెం అయితే తగ్గుతుంది. ఈవెన్ ప్రో మోడల్స్ కూడా తగ్గుతాయి, ఎందుకంటే 18 Pro 18 Pro Max వస్తాయి కాబట్టి 17 Pro Max స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేస్తారు. 17 కొంచెం తగ్గొచ్చు, మరి ఇంతకుముందు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు 55,000 60,000 అట్లా అయితే ఉండకపోవచ్చు. 65 70 చెప్పలేము ఎంత ప్రైస్కి వస్తే, ఇప్పుడు మనం ఏం గెస్ చేయలేము. చూద్దాం ఏమవుతుందో, మనం BBD సేల్ వరకు వెయిట్ చేయాలి. ప్రెజెంట్ అయితే ఒక సేల్ వస్తుంది, సమ్మర్ సేల్ అని చెప్పేసి May 8వ తారీఖు. దానిలో చూద్దాం మరి ఎంత ప్రైజెస్ తగ్గుతాయో స్మార్ట్ ఫోన్స్. నెక్స్ట్ మనకి రోబోలు ఎక్కడ చూసినా రోబోలు కనిపిస్తున్నాయి పనిచేయడానికి కానివ్వండి. రీసెంట్గా చూసుకుంటే తమిళనాడులో అనుకుంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా రోబోలను అయితే తీసుకెళ్తున్నారు, వాటికి కూడా కండవ కప్పేశారు, వాటిని కూడా పార్టీలోకి లాగేస్తున్నారు పాపం. జపాన్లో అయితే ఎయిర్లైన్స్ కూడా వర్క్ చేస్తున్నాయి, మన లగేజ్ని లోడింగ్ అన్లోడ్ చేస్తూ ఉంటాం కదా ఏరోప్లేన్స్లోకి, అవి కూడా అవి రోబోసే చేస్తూ ఉన్నాయి. కాకపోతే రోబోస్ కొంత వింతకు కూడా బిహేవ్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాటికి విచక్షణ అయితే ఏమి ఉండదు. కొన్ని వీడియోస్ కూడా సర్ఫేస్ అయినాయి, రోబోస్ వింతగా ప్రవర్తించాయి. చైనాలో నార్మల్గా డ్యాన్స్ చేస్తూ ఉంటే డాన్సర్ని వెళ్ళి వాటేసుకుంటుంది రోబో, మళ్ళీ దాన్ని బయటికి లాగినా కానీ ఆమె వెనక పరిగెడుతుంది మరి డాన్సర్ వెనక. మరి దీనికి రోబో సినిమాలో లాగా లవ్ ఏమైనా యాక్టివేట్ అయిందేమో తెలియదు. ఇంకో రోబో అయితే పిల్లల్ని కొడుతుంది, చంప మీద ఒకటి కొడుతుంది, ఇంకోటేమో ఫీట్లు చేస్తుంది కదా, కరాటే ఫీట్లు చేస్తూ కాలుతో కొట్టించిన పిల్లల్ని. సో ఇవి వెనక చుట్టుపక్కల ఏమున్నాయి ఇవన్నీ అనవసరం, మీరు ఏదైతే కమాండ్ పర్ఫామ్ చేస్తారో అది చేసేస్తుంది, పక్కన వాళ్ళకి గాయాలు అవుతాయి, ఇలాంటివన్నీ ఆలోచించవన్నమాట. ఇట్లా రోబోట్స్ మనుషుల్లాగా ఎప్పుడు ఏం చేయాలో తెలియవు కాబట్టి వీటి వల్ల హాని కూడా ఉంటుంది. సో మరి చూడాలి వీటిని ఎలా ఓవర్కమ్ చేస్తాం ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి ధర్మవరం నుంచి నర్సాపురం వెళ్ళే ట్రైన్లో ఒక వ్యక్తి పైన తిరుగుతూ కనిపించాడు. సో ఈయన ఎందుకు తిరుగుతున్నాడంటే టికెట్ కొనలేదు మనోడు, టికెట్ లేదు, టికెట్ చెకింగ్ అప్పుడు ట్రైన్ ఎక్కి తిరుగుతూ ఉన్నాడు. ఇట్లా ట్రైన్ ఎక్కి తిరగడం చాలా ప్రమాదకరం. ఒకవేళ ట్రైన్ మనకి రన్ అయింది అనుకోండి మరి చాలా ప్రాబ్లం అవుతుంది. రీసెంట్ గా ఆస్ట్రియాలో ఒక సంఘటన జరిగింది, ఇద్దరు పిల్లలు టిక్ టాక్ ఛాలెంజ్ చేస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నారు. సబ్వే సఫర్ గేమ్ మీరు చూసే ఉంటారు, ఏదైనా మనం ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు ఏమైనా వస్తే జంప్ చేయడం కానివ్వండి, క్రౌచ్ అవడం కానీ ఇట్లాంటి మనం చూస్తూ ఉంటాం కదా, పడుకోవడం ఇట్లా వీళ్ళు చేస్తున్నారు, ట్రైన్ మీద ఫీట్లు చేస్తున్నారు. ఇట్లా చేసే క్రమంలో బ్రిడ్జ్ అయితే వచ్చింది, అది వాళ్ళ టైంకి వాళ్ళు కింద కొంగలేదు, అది హిట్ అయింది, ఇద్దరు చనిపోయారు. జస్ట్ టిక్ టాక్ ఛాలెంజ్ కోసం అయితే వీళ్ళు చేశారు. ట్రైన్ మీద ఫీట్లు చేయడం అనేది చాలా పెద్ద తప్పు, ట్రైన్ మీద కానీ ట్రైన్ పట్టాల మీద కానీ. సో ఎప్పుడైనా ఏమన్నా జరగవచ్చు, జాగ్రత్త అవుతున్నాయి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్లో ఒక దొంగతనం చేయడానికి అయితే వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇంట్లోకి వెళ్ళడానికి అతను ఒక ఐరన్ గేట్ ఉంటే దానిలో చిన్న సందు ఉంటే దానిలోంచి దూరి వెళ్దాం అని చెప్పేసి దానిలో దూరాడు, కానీ ఇరక్కపోయాడు, బయటకి అయితే వెళ్ళలేకపోయాడు, ఇంట్లోకి అసలు వెళ్ళలేదు, అక్కడే ఇరక్కపోయాడు. స్థానికులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చేసి అతన్ని బయటికి తీశారు, గేట్ లో నుంచి బయటికి తీసి అతను కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఎందుకంటే అతను దొంగతనం చేయలేదు, దొంగతనం చేయడానికి లోపలికి వెళ్తున్నాడు, ఇరక్కపోయాడు. ఒకవేళ దొంగతనం చేసి బయటకు వస్తుంటే మాత్రం పోలీస్ స్టేషన్ ఉండేవాడు. ఇది ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. మా ప్రోడక్ట్ సెలవు, బాయ్.